రైట్‌గా గత 5 ఏళ్లలో రాష్ట్ర విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, అధిక ధరలకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ సంస్థలపై భారీ ఆర్థిక భారం మోపారని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. సిఆర్డీఏకు సంబంధించిన 300 కోట్ల బిల్లులు కూడా చెల్లించకుండా పెండింగ్లో ఉంచారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ రంగంలో పలు సంస్కరణలు తీసుకువచ్చామని, ఆర్థిక క్రమశిక్షణతో వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలిపారు. రూపాయల పైన సబ్సిడీ ఇస్తా ఉన్నాము. ఇప్పుడు నిన్న మొన్నట్లో డిపార్ట్మెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్న దాదాపు 12,500 మంది రైతులు యాక్వా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న యాక్వా రైతులకు అందరికి కూడా జూలై మాసం నుంచి మనం పూర్తిగా వాళ్ళని కూడా ₹1.5 కరెంట్లోకి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఏమైతే మాట ఇచ్చామో యాక్వా రైతులను కాపాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని ప్రకారం తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా 22 లక్షల మందికి ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు 200 యూనిట్లు వారికి అందరికి కూడా మనం ఉచితంగా సబ్సిడీ ఇస్తున్నాము. దాంతోపాటు ఇటీవల కాలంలో వేవర్స్కి 200 యూనిట్లు కాల్చుకునే వేవర్స్కి, అదేవిధంగా పవర్ వేవర్స్కి 500 యూనిట్లు కాల్చే వేవర్స్ కూడా ఉచితంగా గడిచిన 2 నెలల నుంచి ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాము. దాంతోపాటు స్వర్ణకారులకు ఇస్తున్నాము, అదేవిధంగా బార్బర్ షాపులకి ఇస్తూ ఉన్నాము. అట్లా చేతి వృత్తి మీద ఉన్న చాలా వినియోగదారులకి వాళ్ళ జీవనంలో భారం కాకూడదు, విద్యుత్ భారం కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళందరికి కూడా మనం ఫ్రీగా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. దీంతోపాటు మనం ఎప్పుడు చేయని విధంగా, దేశ చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ట్రూ అప్ ఛార్జెస్ అని ఎప్పుడు కూడా భారం వేస్తూ ఉంటాం. ఫ్యూయల్ ఛార్జెస్ అన్నీ కూడా మొట్టమొదటిసారి చంద్రబాబు గారి నాయకత్వంలో 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ విధంగా ట్రూ అప్ డౌన్ కూడా చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇదే కాకుండా 2 లక్షల చిన్న మధ్య తరగతి కమర్షియల్ వ్యాపారం చేసుకుంటుంటారు చిన్న మధ్య తరగతి వాళ్ళకి 12.25 పైసలు వాళ్ళకి రేటు పవర్ ఛార్జ్ పడుతుంది పర్ యూనిట్కి. దాన్ని 9.95 పైసలు తగ్గించాం. అంటే ₹2.30 వాళ్ళ మీద భారం పడకూడదు, చిన్న వ్యాపారస్తులు వాళ్ళ మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ₹2.30 తగ్గించడం జరిగింది ఈ 2 సంవత్సరాల్లో. గడిచిన 2 ఏళ్ళలో విద్యుత్ కొనుగోలుదారు యూనిట్ని ₹5.42 కొనేవాళ్ళు అంతకుముందు విద్యుత్ యూనిట్. ఇప్పుడు ₹4.90 తగ్గించాం. తద్వారా 52 పైసలు మనకి సేవ్ అయిపోయింది. అంటే విద్యుత్ కొనుగోలు తగ్గించాము, కొనుగోలు వ్యయం కూడా తగ్గించాం. వ్యయం తగ్గించడం వల్ల యూనిట్కి ₹5.52 ఆదా చేయడం జరిగింది అనమాట. చూడండి, పోయినసారి ట్రూ అప్ ఛార్జీల పేరుతో